నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అనంత వైసీపీలో సీన్ రివర్స్ అయిందనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం చెమటూర్చినటువంటి స్థానిక నేతలకు మొండిచేయి, పొరుగు రాష్ట్రం నుంచో పక్క జిల్లా నుంచో వచ్చిన వారికి మాత్రం రెడ్ కార్పెట్ వెల్కమ్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అధిష్టానం చూపు ఎప్పుడు పరాయి నేతలపైనే ఉండడంతో క్యాడర్లో అసహనం పీక్స్కి చేరిపోయింది. అసలు అనంత వైసీపీలో ఏం జరుగుతుంది? నాన్ లోకల్ నేతల హవా వెనుక ఉన్న హస్తం ఏంటి? లెట్స్ వాచ్. అనంత వైసీపీలో సీన్ రివర్స్ అయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం చెమటోర్చిన స్థానిక నేతలకు మొండి చేయి చూపించారట. పొరుగు రాష్ట్రం నుంచో పక్క జిల్లా నుంచో వచ్చిన వారికి మాత్రం రెడ్ కార్పెట్తో వెల్కమ్ చెప్తున్నారన్నట్లుగా ప్రచారము జరుగుతుంది. అధిష్టానం చూపెప్పుడు పరాయి నేతలపైనే ఉండడంతో క్యాడర్లో అసహనం పీక్స్కి చేరింది. అసలు అనంత వైసీపీలో ఏం జరుగుతుంది? నాన్ లోకల్ నేతల హవా వెనుక ఉన్న హస్తమెవరిది? ఓసారి చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో నాన్ లోకల్ నాయకుల హవా కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఈ విమర్శలు మరింత ఎక్కువగా అయినట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట నడిచినటువంటి నేతలకు మొండి చేయి చూపించారన్న విమర్శలు కూడా ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గ సమన్వయకర్తలుగా స్థానిక నేతలను నియమించినప్పటికీ తీరా ఎన్నికలు వచ్చే సమయానికి సమన్వయకర్తలకు టికెట్లు ఇవ్వకుండా పార్టీ మొండి చేయి చూపుతుందని లోకల్ నేతలు పెదవి విరుస్తున్నారు. వారి స్థానాలలో నాన్ లోకల్ నేతలకు టికెట్లు ఇచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని పార్టీ అధిష్టానం చెబుతూ ఉండడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ కోఆర్డినేటర్గా ఉన్న అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే వేదంగా పరిస్థితి ఉండేది. సమన్వయకర్తలు ఎవరు, ఎన్నికల సమయంలో టికెట్లు ఎవరికి కేటాయించాలి అనే అంశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా కీలక నిర్ణయాలు ఉండేవట. ఈ నేపథ్యంలోనే హిందూపురం వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి నవీన్ నిశ్చల్ను కాదని దీపికా రెడ్డికి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే దీపిక కర్ణాటకలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. గత ఎన్నికల్లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా లోకల్ నేత వైసీపీకి సంబంధించిన నవీన్ నిశ్చల్ను కాదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో దీపికారెడ్డికి టికెట్లను కేటాయించారు. ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో హిందూపురం సమన్వయకర్తగా దీపికారెడ్డి కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా లోకల్ నేతలను కాదని ఏకంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శాంతమ్మకు టికెట్ను కేటాయించారు. ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అంతా కూడా కలియ తిరిగారు శాంతమ్మ. కానీ ఎన్నికల్లో శాంతమ్మ ఓడిపోవడంతో కనిపించకుండా మాయమైపోయారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పటివరకు వైసీపీ నిర్వహించిన ఏ కార్యక్రమంలో కూడా శాంతమ్మ కనిపించకపోవడం గమనించదగ్గ విషయం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ 2019 ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కానీ కొన్ని అనుకోని పరిణామాలతో 2024 ఎన్నికల్లో టికెట్ కోల్పోవలసి వచ్చింది. ఈయన కూడా కర్నూలు జిల్లావాసి. ప్రస్తుతం కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ తలారి రంగయ్య కర్నూలు జిల్లావాసి. ప్రస్తుతం పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరంది కూడా కర్ణాటకనే. ఇలా నాన్ లోకల్ నేతలకు వైసీపీ ప్రయారిటీ ఇస్తుందని లోకల్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి వీర విధేయులుగా ఉన్న డజన్ల కొద్ది మంది నేతల్ని పక్కన పెట్టి వారెవరికీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయారిటీ ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లికున్నా పూర్తి స్థాయిలో వెళ్లలేని పరిస్థితిలో ఉన్నట్లుగా నేతల మధ్య టాక్ నడుస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్లుగా కూడా విమర్శలు ఉన్నాయి. జిల్లాలో రెడ్డి, కమ్మ, వాల్మీకి, కురవ సామాజిక వర్గాలు బలంగా ఉన్నప్పటికీ కేవలం రెడ్డి, వాల్మీకి, కురవ నేతలకు మాత్రమే పార్టీలో ప్రయారిటీ దక్కుతుందని కొన్ని వర్గాల నేతలు లోపల మదన పడుతున్నట్లు ప్రచారము జరుగుతుంది. బీసీల్లో కూడా అనేక ఉపకులాలు ఉన్నప్పటికీ వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు విమర్శించుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో గౌడ సామాజిక వర్గానికి చెందిన రమేష్ గౌడ్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు.
హిందూపురం నియోజకవర్గంలో స్థానిక నేత నవీన్ నిశ్చల్ బలమైన నాయకుడు అయినప్పటికీ నవీన్ నిశ్చల్ను కూడా పార్టీ ప్రయారిటీ ఇవ్వకపోవడంపై స్థానిక నేతలు పార్టీపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారము జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనంతపురం, రాప్తాడు, హిందూపురం, పెనుగొండ, గుంతకల్లు, రాయదుర్గం నియోజకవర్గాల్లో కురబ సామాజిక వర్గంతో పాటు బీసీలలో కూడా ఉపకులాలలో ఉన్నటువంటి నాయకులు కూడా అధికంగా ఉన్నారు. కేవలం 2-3 సామాజిక వర్గాల్లోని నేతలను మాత్రమే పార్టీలో ప్రయారిటీ ఇస్తున్నారని అనంతపురం వైసీపీ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మొత్తానికి అనంతపురం వైసీపీలో అంతర్గత విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. నాయకులు ఉన్నారు కానీ నమ్మకం లేదు, కార్యకర్తలు ఉన్నారు కానీ దిశానిర్దేశం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా లోకల్ నేతల యొక్క విలువను తెలుసుకుంటారా, లేక వచ్చే ఎన్నికల్లో ఇదే నాన్ లోకల్ ఫార్ములాను కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి.